నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవలే ఆయన కుమారుడు అరెస్ట్ అయ్యారు. అగ్రిగోల్డ్ భూములను అడ్డగోలుగా కొనుగోలు చేసి అడ్డంగా బుక్ అయ్యారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ భూములను చౌకగా కొట్టేశారని జోగి రమేష్ కుమారుడిపై ఉంది అభియోగం. అయితే కొద్ది రోజులకే ఆయనకు బెయిల్ లభించింది. ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ప్రధానంగా నేటి సీఎం, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దండయాత్ర చేశారు. నాటి జగన్ సర్కార్ పై చంద్రబాబు విమర్శలు చేశారని ఆగ్రహిస్తూ వందలాది వాహనాలతో కృష్ణానది కరకట్టలపై భారీ ప్రయోగం చేశారు. చంద్రబాబు ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీస్ శాఖ చిన్న చిన్న కేసులతో సర్దుబాటు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కేసు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. అయితే జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చేసింది. ఇక వారం రోజుల పాటు అరెస్టు విషయంలో మినహాయింపు అడిగిన కోర్టు నిరాకరించింది. దీంతో జోగి రమేష్ అరెస్టు కాక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇక ఆయన కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు జల్లెడ పడుతున్నాయి. కానీ వారికి దొరకకుండా జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.